లలిత సహస్రనామంలోని 2వ శ్లోకం. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఉద్యద్భాను సహస్రాభ అంటే ఉదయిస్తున్న 1000 సూర్యుల కాంతితో సమానమైన తేజస్సు గలది. పగటిపూట సూర్యుని వెలుగులతోనూ రాత్రివేళ చంద్రుని కాంతులతోనూ ఈ లోకం ప్రకాశిస్తూ ఉంది. ఈ జగత్తంతా వెలుగులతో ఉండడానికి ఆ దేవి శరీరం నుంచి వచ్చే కాంతులే కారణం. ఇక్కడ అమ్మవారిని స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కలదిగా అభివర్ణించాలి. స్థూల రూపము అంటే సాధారణంగా మనమంతా పూజించే, అందరికీ కనిపించే అమ్మవారి రూపం ఇది. సూక్ష్మ రూపము మంత్ర జపంతో అమ్మవారిని ఆరాధించే వారికి దర్శన భాగ్యం ఇచ్చే రూపం ఇది. కారణ రూపము శ్రీచక్రము ద్వారా వేద పండితులు అమ్మను ఉపాసించే సమయంలో ఆవిష్కృతమయ్యే ఆకారం ఇది. ఈ లోకమంతా వ్యాపించి ఉన్న తేజస్సే అమ్మ రూపము. ఆ తల్లి కాంతులను మన కళ్ళతో చూడలేము. చతుర్బాహు సమన్విత అంటే అమ్మవారికి 4 చేతులున్నాయి. అమ్మ తన 4 చేతుల్లోని వివిధ రకాలైన ఆయుధాలతో రాక్షస సంహారం చేస్తుంది. ఈ 4 చేతులకు సంబంధించి వివిధ రకాల విశ్లేషణలు ఉన్నాయి. ఈ 4 చేతులు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములకు గుర్తుగా అభివర్ణిస్తారు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలకు చిహ్నాలుగా కూడా అమ్మవారి ఈ 4 చేతుల గురించి చెప్తూ ఉంటారు. అమ్మవారి 4 చేతుల్ని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు గుర్తింపుగా కూడా విశ్లేషిస్తూ ఉంటారు. రాగస్వరూప పాసాఢ్య రాగము అంటే అనురాగము లేదా ఇష్టము. పాశము అంటే తాడు లేదా బంధనం. ఒక వ్యక్తి లేదా వస్తువు మీద మనకు ఉండే అనురాగమే మనల్ని కట్టిపడేసేలా తాడుగా మారుతుంది. మనం ఎవరి మీదైనా లేదా ఏ వస్తువు మీదైనా ఇష్టం పెంచుకుంటే వారిని విడిచి ఉండలేము, వాటిని చూడకుండా ఉండలేము. ఇందుకోసం మంచి చెడు ఆలోచించకుండా ఎందాకైనా వెళతాం, ఏ పనైనా చేయడానికి వెనుకాడం. అయితే ఈ విధమైన ఇష్టాన్ని లేదా మనస్సును అమ్మవారిపై లగ్నం చేస్తే ఇతర విషయాల గురించి ఆలోచించనివ్వదు. అమ్మ చేతిలోని పాశాన్ని ఉపాసించే వారికి ఆ ముల్లోకాలను వశం చేసుకోగల శక్తి లభిస్తుంది. క్రోధ కారాంకుశోజ్వల మనం బాగా ఇష్టపడే లేదా ప్రేమించే వ్యక్తి అన్నిటిలో గొప్పగా ఉండాలి అని మనం కోరుకుంటాం. అయితే కొందరి కారణంగా మనం అనుకున్నట్లు జరగకపోతే ఆ కొందరిని ద్వేషిస్తూ ఉంటాం, అసహ్యించుకుంటాం. మనం అనుకునే వాళ్ళు చేసిన తప్పులన్నీ ఒప్పులుగా, ఎదుటి వాళ్ళు చేసిన ఒప్పులు కూడా మనకు తప్పులుగా కనిపిస్తూ ఉంటాయి. దీన్నే క్రోధము లేక ద్వేషము అంటూ ఉంటాం. అంకుశం అంటే ముళ్ళుకర్ర. మదించిన ఏనుగును అదుపు చేసేందుకు మావటివాడు ఉపయోగించేదే ఈ ముళ్ళుకర్ర. క్రోధం కారణంగా మత్తగజంగా మారి విచక్షణ కోల్పోయిన మనల్ని తిరిగి గాడిలో పెట్టడానికి అమ్మ ఈ అంకుశాన్ని ఉపయోగిస్తూ ఉంటుంది. లలితా త్రిపుర సుందరీ దేవి కుడివైపున ఉండే పైన చేతిలో ఈ అంకుశము ఉంటుంది. దీని ద్వారానే అమ్మ మనలోని క్రోధాన్ని అదుపు చేస్తూ సన్మార్గంలో పెడుతూ ఉంటుంది. భక్తుల్ని జ్ఞానం వైపు నడిపిస్తుంది. అమ్మవారి ఈ అంకుశాన్ని ఉపాసిస్తే కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ వంటి అవలక్షణాలని మనం అధిగమించగలుగుతాం.